హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులను 3 జాబితాలుగా ప్రభుత్వం అయితే రూపొందించింది. ఇందులో L1, L2, L3 కేటగిరీలుగా దరఖాస్తులను అయితే విభజించారు. సో L1 అంటే ఏంటిది, L2 అంటే ఏంటిది, L3 అంటే ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా మీరు ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ దరఖాస్తు చేస్తుంటే, మీరు ఆల్రెడీ ఫోటో దిగుంటే, మీరు మీ అప్లికేషన్ అనేది మీరు ఏ కేటగిరీకి వస్తారు, L1 కిందకి వస్తారా, L2 కింద వస్తారా, L3 కింద వస్తారా అనేది మీరు ఆన్లైన్లో సైట్లో మీ స్టేటస్ అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా ఈ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు. సో ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులను అధికారులు 3 జాబితాలుగా విభజించారు. L1 అంటే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారు L1 జాబితాలోకి వస్తారు. అంటే మీకు ఆల్రెడీ స్థలం ఉన్నది, కాకపోతే మీకు రేకుల షెడ్డు, ఆ సొంత స్థలంలో రేకుల షెడ్ కానీ, పూరిపాక కానీ, మట్టిల్లు కానీ, లేదా రేకుల షెడ్ కానీ ఈ విధంగా ఉన్న వాళ్ళను L1 కిందకి వస్తారు. ఏంటంటే మీకు ఆల్రెడీ సొంత స్థలం ఉంది, అందులో రేకుల షెడ్ కానీ, మట్టిల్లు కానీ ఏదైనా ఉంది. సో వాళ్ళను L1 కిందకి అయితే డిసైడ్ చేశారు. ఇక L2 కేటగిరీ కంటే సొంత స్థలం లేదు, అదేవిధంగా ఇల్లు కూడా లేనివారు, అంటే రెంట్కు ఉండేవాళ్ళు అన్నట్టు. సో వీళ్ళు L2 కిందకి వస్తారు. ఆల్రెడీ సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళను L3 కిందకి అయితే కేటాయించారు. మొదటగా ప్రభుత్వం అయితే L1 కింద ఎవరైతే ఉన్నారో వారికే ఇళ్ళను కేటాయించాలని అయితే నిర్ణయం తీసుకుంది. సో మీరు L1 కింద వస్తారా, L2 కిందకి వస్తారా, L3 కిందకి వస్తారా అనేది ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ వెబ్సైట్ లింకు మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు క్రోమ్లో ఇందిరమ్మ ఇల్లు .gov.in అని సెర్చ్ చేయండి. ఈ విధంగా సైట్ అయితే వస్తుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన చూడండి, ఇక్కడ లాగిన్ అని ఉంది చూడండి, లాగిన్ పక్కన మోర్ అని ఉంది. ఈ మోర్ పైన టచ్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని చూపెడుతుంది, దీనిపైన టచ్ చేయండి. సో అప్లికేషన్ సెర్చ్ అని ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ బై అని ఉంది. ఇక్కడ సెర్చ్ బైలో మీ మొబైల్ నెంబర్ కానీ, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంటే ఐడి ద్వారా కానీ, లేకపోతే FSC కార్డ్ నెంబర్, అదే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా అయితే ఒకటి సెర్చ్ చేసి అయితే మీకు చూపెట్టబోతున్నాను. నేనైతే FSC కార్డ్ నెంబర్తో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ FSC కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని ఉందిగా చూడండి, గో పైన టచ్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ లిస్ట్ టైప్ అని ఉంది చూడండి, లిస్ట్ 1 అంటే L1 అన్నట్టు. ఇప్పుడు మనం వెతికిన అప్లికెంట్ అయితే L1 అంటే కేటగిరీలో అయితే ఈ అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఉంది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఏ స్టేటస్లో ఉందనేది మీరు ఈ వీడియో చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది వీడియో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగానే సెర్చ్ చేసుకొని అయితే తెలుసుకోవచ్చు. సో ఇది వీడియో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.